ఫక్, దిస్ ఈస్ మై ఫస్ట్ గిఫ్ట్. అది ఫక్ కాదు, సరిగ్గా చదువు. FCUK, ఫ్రెంచ్ కనెక్షన్ UK. ఇది టైం చూడ్డానికి కాదు, నీ టైం మొత్తం నాకేస్తావా అని అడగడానికి. పద, పక్కనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. 3 monthsలో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ముందు మాస్టర్స్ అవన్నీ ముద్దు. ఎలాగో మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దిక్కు అనుకో. వినయ్, ఐమ్ నాట్ కమింగ్. నువ్వే అందరినీ ఒప్పించి చేసుకుందామన్నావు, మళ్ళీ ఇప్పుడేమో మీ తాతయ్యకి హెల్త్ బాగుండట్లేదని నమ్మంటున్నావు. ఆలోచనల్లో క్లారిటీ ఉంటేనే చేతుల్లో ష్యూరిటీ అనిపిస్తుంది. నీ దగ్గర అదే కనిపించట్లేదు. మారే ప్రతి సిచ్యువేషన్కి డెసిజన్ నువ్వు సింపుల్గా మార్చేసుకుంటున్నావు. ఇలా కన్ఫ్యూజన్లో నేను రాలేదు. ఏమైంది బాబు? ఇంట్లో ఒప్పుకోలేదా? సారీ బాబు. అమ్మాయి ఒప్పుకోలేదు. పోనీలే బాబు, అమ్మాయి నసి బాలేనట్లుంది, నిన్ను వదులుకుంది. నీకేం తక్కువ, హీరోలా ఉన్నావు. ప్రేమించడానికి హీరో లేకుంటే సరిపోతుంది, కానీ పెళ్ళికి అన్నీ చూస్తారంట. అరే, మనం ఎవరు పుట్టాలో మన చేతులు ఉంటుందా? ఊరుకో బాబు, ఏడవకు. ఆ దేవుడు నిన్ను ఎవరికి దగ్గర చేస్తాడో. ఆ దేవుడు నాకు చిన్నప్పుడే నాన్నని దూరం చేస్తాడు. రెండో పెళ్లి చేసి అమ్మని, ఇప్పుడు ప్రేమించిన అమ్మాయిని. అరే, మళ్ళీ ఏడుస్తావు? ఆ అమ్మాయిని మర్చిపో. టేక్ ఇట్ ఈజీ. మర్చిపోయే వాళ్ళకి ఈజీనే, గుర్తుపెట్టుకునే వాళ్ళకి కష్టం. ఒక మాట అడుగుతానేమనుకోగా? ఏంటి? నీకు వయసుంది, వెతికితే ఇంకో అమ్మాయి దొరుకుతుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా నీకు మంచి సంబంధం చూస్తారు కదా. నాకంత అదృష్టం లేదు. ఎందుకు? నాకెవ్వరు లేరు. అయ్యో, ఎవరూ లేరా? నువ్వు ఒక్కడవేనా? ఒక తాత ఉన్నాడు, అతను కొంచెం సిక్. తాత మన క్యాబ్ వచ్చింది. టైం బాగుండడం అంటే గడియారం తిరగడం కాదు, అది తిరగకపోయినా మనం ఆగకుండా ముందుకు వెళ్ళడం.